హలో అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు సంతోష్, నేను సుందరకాండ మూవీ ప్రొడ్యూసర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి, చాలా ధన్యవాదాలు. సో సుందరకాండ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వైజాగ్ నుండి రాజమండ్రి, విజయవాడ, ఇవాళ తిరుపతికి రావడం జరిగింది. సో ఈ వినాయక చవితి రోజున ఆగస్ట్ 27న మా మూవీ సుందరకాండ రిలీజ్ చేస్తున్నాం. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమాని చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. సో సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. నారా రోహిత్ అన్నయ్య గారు, అలాగే శ్రీదేవి విజయ్ కుమార్ గారు అండ్ వీర్తి, అలాగే చాలా సీనియర్ ఆర్టిస్టులు నరేష్ గారు, వాసుకి గారు, అభినవ్ గోమతం, సత్య గారు, అజయ్ గారు, రఘు కార్మంచ్ గారు, ఇలా చాలామంది నటీనటులు ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగిందండి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. తప్పకుండా ఈ వినాయక చవితి రోజున అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మా ఫిల్మ్ అవుతుంది 27th ఆగస్ట్కి. దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. వీ ఆల్ హ్యావ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ into this film, so please go out, watch this film, and we are more than grateful for all the love that you guys have been showing towards our trailer and our songs. So thank you so much for all the love. So please go out and watch our film. Thank you. అందరికీ నమస్కారం అండి. సుందరకాండ వినాయక చవితి రోజు ఆగస్ట్ 27న రిలీజ్ అవుతుంది. సో ఇది వెంకటేష్ అని ఫస్ట్ టైం డైరెక్టర్ అండి, బట్ తను చాలా బాగా తీశాడు. అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. నరేష్ గారు, సత్య, వాసుకి గారు, శ్రీదేవి గారు, వీర్తి అండ్ అభినవ్ గోమతం, అజయ్ అండ్ రఘు ఉన్నారు. సో ఇట్స్ అ హోల్ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళి చూసే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం. రొమాంటిక్ కామెడీ జానర్ కింద వస్తుంది. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, మీకు తెలుసు ఏంటంటే ట్రైడ్ డిఫరెంట్ జానర్స్, రకరకాల కథలు ట్రై చేశాను. సో సోలో అనే సినిమా చేశాను, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. దాని తర్వాత జోచిస్తానందా, బట్ తర్వాత ఎప్పుడు ఎక్కువ సీరియస్ సినిమాలు చేశాను. బట్ దిస్ టైం మళ్ళీ ఒక రొమాంటిక్ కామెడీ ట్రై చేస్తున్నాం. సో ఇప్పటివరకు ట్రైలర్కి, సాంగ్స్కి ఇచ్చిన అప్రిసియేషన్కి చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఒక 2 hours ఎంజాయ్ చేసి మీరు హ్యాపీగా రావచ్చు. సో ఆగస్ట్ 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ తప్పకుండా చూస్తారు, చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. డెఫినెట్గా ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ అండి. అండ్ నో 2 లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. ఏ 2 ప్రేమ కథలు ఒకేలా ఉండవు అనేది మా ఐడియా. సో డెఫినెట్గా దానికి తగ్గట్టు అయితే ఉంటుంది. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే వెరీ హ్యాపీగా ఫ్యామిలీతో చూసే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం. నో, డిఫరెంట్ జానర్స్ అండి. అంటే కథ నచ్చినప్పుడు మనం రకరకాల పాత్రలు చేయాలి. సో అలాగే ఈ సుందరకాండ వెంకటేష్ గారు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకని చేశాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ కథ ఎగ్జైట్ చేయాలి. ముందు అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అయితే కథ ఎగ్జైట్ చేస్తే చేస్తారు. ఏదంటే సంబంధించినటువంటి ఇష్యూ అది నడుస్తూనే ఉంది. ఈ రోజు కూడా ఏకంగా ఎమ్మెల్యే దాడికి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వెళ్ళడం కూడా, అంటే దాని మీద స్పందించారు మీరు. ఆ ఆడియో వాయిస్కి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే మీరు విన్నారా? నేను ఇంకా వినలేదండి యాక్చువల్గా. నాకు అసలు మీరు చెప్పేంత వరకు ఇది కూడా తెలియదు అసలు నాకు. సో ఐ బీన్ ట్రావెలింగ్ కంటిన్యూస్లీ. ఈ ప్రమోషన్స్, ఈ రిలీజ్ కాపీ హడావిడిలో ఉన్నాను, నేను చూడలేదు అసలు న్యూస్ కూడా. సో వన్స్ ఐ గెట్ టు నో క్లారిటీ, నాకు క్లారిటీ లేకుండా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. చెప్పాను కదండి, ఐ కమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ. సో డెఫినెట్గా టైం వచ్చినప్పుడు నేను వస్తాను. మీరు చెప్పాలండి, నేను నాకంటే మీరే బెటర్ జడ్జ్ చేస్తారు. దగ్గరగా నేనున్నా సరే మీరు రోజు స్క్రూటినీ చేసేది మీరు. ఈ లాస్ట్ 1 yearలో డెఫినెట్గా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు. డెఫినెట్గా ఏంటంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ రాష్ట్రంలో ఇంకా జాబ్స్ ఇవన్నీ రావాల్సి ఉంది. సో దానికోసం ప్రతిరోజు కృషి చేస్తున్నారు. సో డెఫినెట్గా మనం ఇంకో రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తాం. ఓకే.
ఆల్రెడీ ఒక 4 స్క్రిప్ట్స్ అయితే ఫైనలైజ్ చేసి ఉంచామండి. ఒకసారి సుందరాకాండ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి అనౌన్స్మెంట్స్ ఇస్తాం. మంచి కథ దొరికితే ఎలాంటి జానర్ అయినా ఓకే అండి. సో ఇప్పటివరకు అయితే అంత ఎగ్జైటింగ్గా కథ అయితే రాలేదు. డెఫినెట్గా అంత ఎగ్జైటింగ్ కథ వస్తే ఖచ్చితంగా చేస్తాను. తప్పకుండా అండి. అంటే ఆల్రెడీ నేను అప్పట్లో తారకరత్న గారితో ఒక సినిమా చేశాను. ఒక స్క్రిప్ట్ బాలయ్య గారితో అనుకున్నాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు. డెఫినెట్గా ఇప్పుడు బాలయ్య గారిది కానీ తారక్ది కానీ ఎవరిది కళ్యాణ్ రామ్తో గారితో కానీ ఏదైనా ఎగ్జైటింగ్ కథ వచ్చి నచ్చితే డెఫినెట్గా చేస్తాం. నో, ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద డైరెక్టర్ అండి. డెఫినెట్గా అడిగితే మాత్రం ఆల్వేస్ దుర్యోధనుడి పాత్ర అంటాను. బట్ ఏంటంటే ఇట్స్ ద చాయిస్ ఆఫ్ ద డైరెక్టర్. ఈ అబ్బాయి కూడా కొత్త డైరెక్టర్ అండి, ఫస్ట్ టైం తీస్తున్నాడు. సో కథ నచ్చితే డెఫినెట్గా కొత్త డైరెక్టర్తో అయినా చేస్తాం. రాయలసీమకు సంబంధించి ఒక సినిమా హీరో కొంతమంది లోకల్గా ఉండే వాళ్ళని సినిమాల్లోకి తీసుకుంటున్నారు. అలాగే మీ దృష్టికి ఏమైనా వచ్చాయి, మీరు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుంది లోకల్ ఆర్టిస్టులు ఏమన్నా ఎంకరేజ్? నో, డెఫినెట్గా అంటే ఇఫ్ ద స్క్రిప్ట్ రిక్వైర్స్ అండ్ డెఫినెట్గా టాలెంట్ ఉంటే, అంటే రాయలసీమనే కదండి, అన్ని ప్రాంతాలు తెలుగువారు నిజంగా టాలెంట్ ఉండి త్రూ ద ప్రాసెస్ వాళ్ళు ఉంటే డెఫినెట్గా తీసుకుంటాం. కథకి హెల్ప్ అవుతుంది. లేకపోతే ఈవెన్ మేము రకరకాల జానర్స్ ప్రొడ్యూస్ కూడా చేయాలనుకుంటున్నాం. సో డెఫినెట్గా దాంట్లో అవకాశం ఉంటే తీసుకుంటాం. ఈ సినిమాలో 90% తెలుగు వాళ్ళే అందరూ. అవును, లేదండి. అంటే ఇంకా డెఫినెట్గా తన లాంచ్ త్వరలో ఉంటుంది. బట్ అలాంటిది అయితే నా దృష్టికి అయితే రాలేదు. వస్తే డెఫినెట్గా ఇఫ్ ఇట్ ఇస్ ఇది చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేస్తాను తనతో కూడా. శ్రీదేవి గారికి చాలా క్రేజ్ ఉందండి జనాల్లో. ఆల్మోస్ట్ చాలా రోజులు గ్యాప్ తర్వాత టీవీలో చేశారు కానీ సినిమాల్లో మళ్ళీ ఆల్మోస్ట్ 14 years తర్వాత సుందరాకాండ చేశారు. బట్ వెరీ హ్యాపీ, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ రోల్ని ఆవిడ ప్లే చేయడం చాలా హ్యాపీ అండి. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్ ఈ సినిమాలు. అండ్ అలాగే ఆవిడతో కాకుండా ఈవెన్ అదర్ యాక్టర్స్ ఆల్సో, నరేష్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను, వాసుకి గారితో. సో వీళ్ళందరితో పనిచేయడం చాలా బాగుంది యాక్చువల్గా. తను నాతో ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ట్రావెల్ అవుతున్నాడు అండి. మేము రకరకాల కథల మీద వర్క్ చేసాము. దాని తర్వాత ఫస్ట్ ఇంకో కథ అనుకున్నాం, బట్ అది బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పి దాని తర్వాత మళ్ళీ సుందరాకాండ అనే ఐడియా చెప్పినప్పుడు నచ్చి చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.